పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత రంగంపై తీవ్రంగా పడుతోంది. ప్రత్యేక గుర్తింపు పొందిన కడలుంగిల ఎగుమతులు నిలిచిపోవడంతో మాస్టర్ వీవర్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గోదాముల్లో ఉత్పత్తులు పేరుకుపోతుండగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారయ్యే సుభయ కడ లుంగీలకు పశ్చిమాసియా దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. ఖతార్, ఒమాన్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాలతో పాటు తూర్పు ఆఫ్రికా దేశాలకు కూడా ఈ లుంగీలు ఎగుమతి అవుతుంటాయి. దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఎగుమతులు ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని రాజపేట, ఆలేరు, వలిగొండ, భువనగిరి వంటి మండలాల్లో పవర్లూమ్లపై ప్రత్యేక కడ లుంగీలు తయారు చేస్తారు. దాదాపు 5,000 మరమగ్గాలపై 25,000 మంది కార్మికులు శ్రమించి ప్రతి నెల 15 నుంచి 20 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు ప్రధానంగా ముంబై ద్వారా విదేశాలకు రవాణా అవుతుంటాయి. కానీ ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిలో రవాణా దెబ్బతింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయి తయారైన వస్త్రాలు గోదాముల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గత 2 వారాలుగా ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. మరమగ్గాల పైన బట్ట తయారు చేసి పంపిస్తాం. లోకల్లో మాస్టర్ వీవర్స్ ఉంటారు, వాళ్ళకు మేము బట్ట ఇస్తాం. ఈ బట్ట బయట యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా బట్ట అమ్ముడు పోవడం లేదని చెప్పి షేర్లు చెప్తున్నారు. మాకు రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా సక్రమంగా రావట్లేదు. యుద్ధం కారణంగా తయారైన వస్త్రాలన్నీ ఇక్కడే నిల్వ ఉండడం వలన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి మా మరమగ్గ నేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఈ యొక్క యుద్ధం వల్ల మా యొక్క ఉత్పత్తి చేసే బట్టలు వేరే దేశాలకు పోతాయి కాబట్టి పోతానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఉగాండా దేశంలో కంపాలా రాజధాని పోతాయి, తర్వాత మన ఖతార్ పోతాయండి, తర్వాత దుబాయ్ పోతాయండి. తెలంగాణలో మన అంటే ఈ ఐటమ్ మాత్రం ఇండియాలో ఎక్కడ తయారు కాదు, ఒక రంగంలో తయారు చేస్తారు. యుద్ధం వల్ల ప్రాబ్లం. మాస్టర్ వీవర్స్ అందించే నూలు, రసాయనాలతో పనిచేసే కార్మికులు ఒక్కొక్కరు రోజుకు 600 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించేవారు. ఇప్పుడు పనులు లేక వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోనే 4,000 మంది కార్మికులు పని లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. నూలు ధరలు పెరగడం, ఎగుమతులు నిలిచిపోవడం వల్ల పవర్లూమ్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు నెలవారీ ఆర్థిక సహాయం, నూలు, రసాయనాలపై సబ్సిడీ, పవర్లూమ్లకు ఉచిత విద్యుత్, నిలిచిపోయిన థ్రిఫ్ట్ పథకం పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు. ప్రతి నెల 20 రోజులు లారీ లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ యుద్ధము జరిగిన కానుండి ఒక్క లారీ కూడా కాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తేనే మేము అమౌంట్ బతకగలుగుతాము. కనీసం దాదాపు 1,000-2,000 మందికి ఇది ఇక్కడ పని కల్పిస్తుంది. సరుకు పోవడం లేక మాకు సావుకారులు డబ్బులు ఇవ్వడం లేక చాలా ఇబ్బంది అవుతుంది. పని కూడా చాలా మందంగా ఉంది. మేము మా కింద 5-6 మంది పనిచేస్తారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. మాకు గవర్నమెంట్ పరంగా ఏదైనా రకంగా ఆదుకోవాలని మేము కోరుచున్నాం. గత 35 సంవత్సరాల నుండి ఈ పవర్లూమ్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న స్టాకు పోవడం లేదు. గవర్నమెంట్ తీసుకొని మాకు ఏదన్నా వాళ్ళు కొని మాకు డబ్బులు ఇచ్చేటట్టు వాళ్ళే తీసుకొని సాయం చేయాలని కోరుతున్నాం. మేము పవర్లూమ్స్ మీద యుగండా గుడ్డలో నడుపుకుంటాం. మాకు స్టాకు పోవడం లేదు, డబ్బులు రావడం లేదు, చాలా ఇబ్బందుల పాలున్నాం. స్టాక్ మొత్తం నిలిచిపోయి ఇది బొంబాయి ఎక్స్పోర్ట్ వాళ్ళు తీసుకోవడం లేదు. దానివల్ల ఇబ్బందుల పాలవుతున్నాం. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎగుమతులు తగ్గడంతో రవాణా రంగం కూడా ప్రభావితమైంది. ముందు ప్రతి నెల 20 నుంచి 30 ట్రిప్పులు చేసే ట్రాన్స్పోర్ట్ యజమానులు ఇప్పుడు పని లేక నష్టాలు చవిచూస్తున్నారు. వేలాది మంది కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.